మంథా తుపాన్ గుంటూరు బాపట్ల జిల్లాలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం మిగిల్చింది. బొప్పాయి, తమలపాకుతో పాటు కూరగాయల పంటలు తుపాన్ తాకిడికి దెబ్బతిన్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇటీవల వరదలకు పంటలు కోల్పోయిన కర్షకులు ఇప్పుడు ఉద్యాన పంటలు కూడా చేతికి రాకపోవడంతో బావురుమంటున్నారు. అవునా? బాపట్ల, గుంటూరు జిల్లాలోని అరటి, బొప్పాయి పంటలు నేలమట్టం చేస్తుంది. రెండు జిల్లాల్లో 3,200 ఎకరాల్లో అరటి పంట పడిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కొల్లూరు, భట్టిప్రోలు, కొల్లిపర, దుగ్గిరాల మండలాల పరిధిలో రైతులు ఎక్కువగా అరటి సాగు చేశారు. కర్పూర, చక్రకేళి రకాల గుంటూరు, విజయవాడ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పెంచిన తోటలు విరిగి పడిపోయాయి. పంట మరో 3 వారాల్లో చేతికొస్తుందని భావించిన వారి ఆశలు అడియాసలయ్యాయి. ఎకరానికి కౌలు 65,000, పెట్టుబడులు మరో 65,000 పెట్టిన రైతులు ఇప్పుడు అందులో సగం కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. రేటు బాగుంటే రైతుకు 50,000 నుంచి 1,00,000 వరకు మిగులుతుంది. తోటలు నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది రైతులు అప్పులు తెచ్చిపెట్టారు. కౌలు ముందుగానే రైతులకు చెల్లించారు. అవునా? అరటితో పాటు బొప్పాయి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. గాలుల తాకిడికి బొప్పాయి మొక్కలు విరిగి పడిపోయాయి. పండ్లు రాలిపోయాయి. రైతుకు ఏమాత్రం చేతికి రాని పరిస్థితి. తమలపాకుతో పాటు కూరగాయల సాగు కూడా చేసిన రైతులు కూడా అల్లాడుతున్నారు. మిర్చి పంట నీట మునిగింది. కాకర, బీర, సొర వంటి తీగజాతి పంటలు గాలుల తాకిడికి పందిళ్లతో సహా నేల కొరిగాయి. నెల రోజుల క్రితం కృష్ణానది వరదలకు లంక గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఆ నష్టాల నుంచి రైతులు ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు మంథా తుపాన్ ఉపద్రవంలో వచ్చిపడి మిగతా పంటల్ని నాశనం చేసింది. పంట నష్టానికి సంబంధించి ఖచ్చితమైన లెక్కలు తేల్చేందుకు ఉద్యాన శాఖ అధికారులు ఇంకా క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే. పంట నష్టాన్ని త్వరగా తేల్చి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అవునా? తోట మొత్తం పడిపోయింది. 1,00,000 రూపాయలు అయింది. కౌలుగా బోర్లు మొత్తం 3 లక్షల దాకా అవుతాయి. నాకు ఒక్క రూపాయి రాలేదు సార్. ఈ ప్రభుత్వం ఏదన్నా కానీ ఆదుకోవాలి. ఎకరం పొలం వేసాం, తోటంతా పడిపోయింది. ఏదైనా పెట్టుబడి కానీ కౌలు విధంగా 70,000 చిల్లర అవుతుంది. అది ఏదైనా ప్రభుత్వం ఆదుకుని మాకు నష్టపడాలి. మేము 2 ఎకరాలు అరటి తోట, 3 ఎకరాలు పసుపు వేసామండి. మొత్తం పడిపోయింది. అరటి తోట మొత్తం పడిపోయింది. ఇదేమి లేదు. మరి ఈ మొన్నటి దాకా చూస్తే యూరియా దొరకలేదు. మరి దాన్ని పెట్టకొట్ట అప్పులు తెచ్చుకుని వేసుకున్నామంటే ఇప్పుడు చూపిన చేలు మొత్తం పడిపోయినాయి. మా చేలన్నీ పడిపోయినాయి. మరి మొన్న ఎట్టకొట్టలో వరదకు తప్పు ఉంది అనుకున్నాం. పోయిన సంవత్సరం చూస్తే మొత్తం మునిగిపోయింది. మళ్ళీ ఈ ఏడుకు మొత్తం వరద వచ్చింది. ఆ వరదకి ఎట్టకొట్టలో తప్పు ఉందాం అనుకునేది గాలి వచ్చింది, మొత్తం పడేసింది. అది